హలో పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. సో ఈరోజు వీడియో ఏంటంటే ప్రాంక్ వీడియో అనమాట. నేనైతే ఫస్ట్ టైం ప్రాంక్ చేయడము. సో ఎట్లొస్తుంది ఏంటి అన్న తెలీదు. సో ప్రాంక్ ఏంటంటే మా వారి మీద చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కూర్చో. ఎవరెవరు అనంటే నేను, మా టోను, మా గిరా ముగ్గురం కలిసి చేద్దామని అనుకుంటున్నాం ప్రాంక్. ఏమనంటే లైక్ ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, అకిరాని టోను నేనే చదివిస్తానమాట. సో ఎప్పుడు ఎగ్జామ్స్ టైంలో మా ఇంట్లో పెద్ద వరల్డ్ వారే అవుతుంది. టోను నేను కొట్టడంలో, వాళ్ళ డాడీ వచ్చి నన్ను తిట్టడంలో, నేను వాళ్ళ డాడీ మళ్ళీ తిట్టుకోవడంలోనే అవుతుంది అనమాట. సో ఈసారి ఏంటంటే నేను టోను సరిగ్గా చదవట్లేదని చెప్పి నేను కొడతానమాట. కొడుతుంటే ఇంకా వాడికి కోపం బాగా వచ్చేసింది నా మీద. సో ఆ కోపంతో వాడు ఏం చేసినంటే, వాడు క్రికెట్ బ్యాట్ ఉంటుంది కదా, ఆ క్రికెట్ బ్యాట్ తోటి నన్ను ఎత్తి వాళ్ళకి కొట్టేసిండు. నన్ను ఎత్తి వాళ్ళకి కొడితే ఫుల్ బ్లడ్ వస్తుంది అనమాట. సో అట్లా అని మా వారి మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా టోనువే కొట్టి టోనువే వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే అది అంత బాగుంటుంది కదా, అందుకని చెప్పి అకిరాతో ఫోన్ చేయిస్తున్నాను. సో అకిరా ఇంకా వాళ్ళ పెద్ద డాడీ మా లాంగ్వేజ్లోనే మాట్లాడుకుంటారు అనమాట. సో తెలుగులో మాట్లాడితే డౌట్ వస్తుంది కాబట్టి మా లాంగ్వేజ్లోనే మాట్లాడుకుంటారు. నేను కింద లైక్ తెలుగులో మళ్ళీ రాస్తానమాట, కింద ఏమేమి మాట్లాడిరని చెప్పి లైక్ చెప్తారు వాళ్ళ పెద్దాడి ఇట్లా టోనుని పెద్ద మమ్మీ తిడుతుంటే సరిగ్గా చదవట్లేదని చెప్పి టోను బ్యాట్ తోటి కొట్టేసిండు, నెత్తి పగిలిపోయి ఫుల్ బ్లడ్ వస్తుంది, పెద్ద మమ్మీ ఫుల్ ఏడుస్తుంది, తొందర రా పెద్దాడి అని చెప్పి చెప్తాడు. సో ఇంకా మా వారు వస్తారా, లేట్ వస్తారా, అర్థమవుతుందా, అర్థం కాదా, వచ్చి ఎట్లా రియాక్ట్ అవుతారు, ఇది ప్రాంక్ అని తెలిస్తే ఎన్ని బూతులు మాట్లాడతారు, అదంతా చూద్దాము. సో ముగ్గురు చెప్ప, నాకైతే మస్తు భయం అవుతుంది. ముగ్గురం అయితే వణికిపోతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. సో ఎట్లా రియాక్ట్ అవుతుంది, అది కూడా ఇంకా వాళ్ళ పెద్ద డాడీ అన్న వాళ్ళ డాడీ అన్న కొంచెం భయం అనమాట. నాకైతే గుండెలో అయితే సో ఇంకా మా వారైతే నార్మల్గా కొంచెం మా వారు వచ్చే టైంకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందాకనే కాల్ చేస్తే బిజీ ఉన్నారంట. సో ఇప్పుడేం చెప్పను, ఫస్ట్ ఫ్రీ అయిపోయినా అని చెప్పి అన్నారనుకో, అప్పుడు మళ్ళీ సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి నార్మల్గానే కాల్ చేసినా అని చెప్పేస్తా. అప్పుడు ఫ్రీగానే ఉన్నారని నాకు అర్థమవుతుంది కదా. మళ్ళీ బిజీగా ఉన్న టైంలో నేను కాల్ చేసి ఇట్లా ప్రాంక్ అని చేస్తే మళ్ళీ అదొక వేరేలాగా అయిపోతుంది అని చెప్పి ఫ్రీగా ఉన్నారు అని తెలిసినప్పుడు మళ్ళీ ఒక 15 minutes ఆగి అఖిలతో ప్రాంక్ కాల్ చేస్తా. చూద్దాం ఎట్లా వస్తుందో, ఫస్ట్ టైం కదా. సో చూద్దాం. బ్లడ్ అయితే ఫేక్ బ్లడ్ చేస్తున్నాము, నెత్తిలోంచి రక్తం అంటే ఇక బ్లడ్ చూయించాలి కదా. సో ఫేక్ బ్లడ్ కోసం కాళ్ళకి చేతులకి పారాని రాసుకుంటాం కదా, ఆ పారాని ప్లస్ కుంకుమ ప్లస్ వాటర్ ఈ రెండు కలిపి ఏది వర్కౌట్ అయితే అదనమాట. సో ఇట్లా ఫ్లోలో వెళ్ళిపోతాం, ఇక వీడియో ఎట్లా వస్తుందో అట్లా. సో చూసేద్దాం. హలో, ఏడును టైం పడుతుందా? ఈ పిల్లగాడు చూడు, అసలు రేపే చదువుతా అంటుండే, ఈరోజు చదువురా కొంచెం, రేపు కొంచెం చదువురా అంటే వింటలేడు మాట అసలు. ఎంత టైం పడుతుంది నీకు? సరే మరి. కొంచెం పనిలో ఉన్నారంట, తీసేసా. కొంచెం చిన్న హలో డాడీ, చూడు డాడీ, ఒక్క రోజైనా మమ్మీ చదువుకోమంటుండే, రేపు రేపు డాడీ చూడు డాడీ, ఒక్క రోజన్నా హాలిడే ఇస్తలే మమ్మీ, రేపు చదువుకుంటా, హోలీ అయిపోయినాక చదువుకుంటా డాడీ. నేను చెప్తా మమ్మీ. ఏ ఆగు బెటా, నువ్వు ఇటు చూడకిరా. हेलो बा, वो टोनी दोकनो पेन में उन फांड रीजन आ दोकनो और माँ तो फोड़ना को पेन में खाड़े थी. हाँ खाड़े थी मार दिनो ऊपर कहीं ग्रिप दा दोकनो रेनी का गिरा की.
చూడు భయపడి చూడు ఎట్లా వేస్తుండు, భయపడి చూడు మేము ఎట్లా వేస్తుండు. ఇప్పుడు జల్దీ బ్లడ్ తక్కువ ఆడవు. అమ్మాయికి స్టార్ట్ అయ్యి ఉంది. స్టార్ట్ చేసిన ఇప్పుడు దాకా అక్కడ అయితే కాల్ చేసిండు. మా వారైతే నమ్మేసిండు అనమాట. నమ్మేసి టెన్షన్ గా దీంతోటి అని అన్నాడు. ఎగ్జామ్స్ ఆడుతోటి అని చెప్పేసిండు. సో నిజంగా కొట్టిండని అయితే నమ్మిండు అనమాట. నేను భయపడి చేసేడు, భయపడి వాడికి కొట్టేస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ? డాడీ ఏమన్నాడు? ఈయన ఫ్లాప్ చేసేటట్టుండు. ఏమన్నాడు బిడ్డ? నేను డాడీ రాగానే ఒకవేళ నేను ఏమన్నా అంటే తప్పుగా ప్రాంక్ అని చెప్పేస్తా. నేను కొట్టనియను, నేను అర్థమవుతుందా? నేను కొట్టనియను. నేను ఏడాకు, సైలెంట్ ఉండు. నువ్వు ఏడుస్తే సరే ఇదే ఫేస్ తోటనుండు. నిజంగానే కొట్టి ఇదే ఫేస్ తోటుండు. నవ్వకు, నువ్వు నవ్వకు, ఏడుస్తున్నావు. నవ్వకంటే నవ్వుతావు. అయితే ఫోన్ అక్కడ సెట్ చేసేస్తా. ఇక్కడ సెట్ చేసేసి సరే ఇంకా చూద్దాం ఇక ఏమవుతుందో అది చూద్దాము. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇందులో నుండే వస్తాడు. డోర్ వెనకాల ఇట్లా కార్నర్ షెల్ఫ్ ఉంది. ఇక్కడ నేను ఫోన్ పెడదాం అనుకుంటున్నాను. సో ఇక్కడ పెడితే ఏంటంటే అంతగా చూడరు. తర్వాత నేను యానిమల్ బొమ్మలు, కార్ బొమ్మలతో కవర్ చేసేస్తాను. అండ్ హాఫ్ ఆఫ్ ది హాల్ రూమ్ కూడా కవర్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ సోఫా మీద కూర్చుందాం అని అనుకుంటున్నాను. ఇట్లా డైరెక్ట్ వచ్చినప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్పి ఇంకా కెమెరా పెట్టేసి టెస్ట్ చేస్తున్నాను అనమాట. ఎంత వరకు కవర్ అవుతుంది అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుందాం అని చెప్పి చెక్ చేస్తున్నాను. ఇంకా మా టోను అయితే పారాని తీసుకొచ్చాడు. దీన్నే బ్లడ్ లాగా పెట్టుకుందాము అని అనుకుంటున్నాను. డోంట్ మిస్ టు వాచ్ ఫుల్ వీడియో. మరి దగ్గర కొంచెం దూరం అయ్యా ఎంతగానో బ్లడ్ అమ్మా, రియల్ గానే కనిపిస్తుంది. అక్కడికి అక్కడి వరకు పాకిందా? ఏమైనా బట్ట పెట్టుకోవాలి. జల్దీ బాగా వస్తాడు. దీనికి హ్యాపీగా చాలు కదా ఇంత బ్లడ్. చాలు. ఏమైంది బేటా? బుక్స్ చదివించినట్టు ఎట్లా వస్తుంది? బయటికి మషబట్ట తీసుకురాపో ఒకటి. నన్ను చూపి. కెమెరాలో చూస్తున్నాం. కొంచెం టెన్షన్ అవుతుంది. ఏ టైం కన్నా వచ్చేయచ్చు కాబట్టి ఫస్ట్ ఫోన్ సెట్ చేసేస్తాము. సో సెట్ చేసేస్తాం. ఏ టైం కన్నా రాని కానీ సెట్ చేసేద్దాం. ఫోన్ ఇట్టి. వాయిస్ వినిపిస్తుందా దాంట్లో? వినిపిస్తుంది. ఉండనేస్తాం. అక్కడ పెడదాం. డబ్బులు పెట్టేసి ఈ గిన్నె ఈ వారంలో పెట్టేవా? మీ బుక్లో నేను నా బుక్స్ తీసుకుంటా. అట్లా తీరుతూ మైక్ నీ చేతిలోనే ఉంది కదా. కెమెరా ఆన్ చేసిన ఫస్ట్ నేను బుక్స్ తెస్తా. ఒక్క టెక్స్ట్ బుక్ అని తెస్తా. కెమెరా అయితే సెట్ చేసేసిన. థంబ్నెయిల్ కోసం ఒక ఫోటో తీసుకుందామని చెప్పి ఇంకా నేను ఫోటో తీసుకుంటున్నాను అనమాట. ఇంకా మా అఖిర అయితే మొత్తం బుక్స్ అన్ని పెడుతున్నాడు అక్కడక్కడ. ఈ ప్రాంక్ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా తెలీదు కానీ టెన్షన్ మాత్రం మామూలుగా లేదు అసలు. సో ఇంకా మా వారు వచ్చేసారనమాట. బైక్ సౌండ్ వచ్చింది. ఏడోకి బాగా వస్తాడు బేగం. ఏడోకు ఎక్కువ మండుతుందా? యబ్బా 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 యబ్బా. అయ్యో తెలిసిపోయింది. నువ్వు చెప్పినావు కదా బాగా తెలియదండి.
ఒక్క సెకండ్ లో కనిపించి బ్యాండేజ్ కూడా తెచ్చి బీచేదేకో ఒక్క సెకండ్ లోనే ఏడ్చేటట్టు చేస్తున్నప్పుడే కలిసి తాతీసం కూడా బ్యాండేజెస్ కూడా తెచ్చేసిండు బయట తల పట్టుకుని నాకు నవ్వు వస్తుంది ఇది కప్పుకున్నప్పుడు కానీ ఏడుపు సౌండ్ నాకు ఏడుపు వచ్చేసింది కలర్ ఇట్లా తెలిసింది ఫస్ట్ నువ్వు కప్పుకున్నప్పుడు దూరం నుంచి బ్లడ్ లెక్కనే కనిపిస్తుంది బ్లడ్ లెక్కనే అందుకే అబ్బా అబ్బా అని వచ్చింది టోను అయితే భయపడి దాచుకుంటా టోను మా వారైతే నిజంగా చాలా భయపడ్డారు, చాలా స్పీడ్ గా వచ్చేసారు ఇంటికి. హార్ట్ బీట్ అయితే అసలు చాలా స్పీడ్ గా కొట్టుకుంటుందని చెప్పి ఇంకా బయటకు వచ్చి కూర్చున్నాడు అనమాట సైలెంట్ గా. డాడీకి పెయింట్ అని తెలిసిపోయింది. పని ఉంది సిటీ పోదామంటే వద్దన్న మండే తీసుకుంటామని వచ్చేసిన కదా. ఇప్పుడే నేను అందుకే అప్పటి నుంచి ఖాళీ ఉన్నావా లేదా నేను ప్లాన్ చెక్ చేయలేదు. మైక్ దగ్గరనే ఉందా? ఏడుస్తుంది. బ్యాడ్ పడితే తీసాను డైరెక్ట్ గా. నేను అందుకే ముందే చెప్పిన బూతులు వస్తాయని. సో ఇదన్నమాట ప్రాంక్ వీడియో. మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పారాని రుద్దేసుకున్న కలర్ కోసం పోవట్లేదు, నెక్ దగ్గర హ్యాండ్ దగ్గర అట్లనే ఉంది. ఇంకా మా వారైతే ఫుల్ టెన్షన్ పడ్డాడు అనమాట. అంతే.